నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, కొంతమంది ఏం చేసినా పేదవాళ్ళగానే ఉండిపోతూ ఉంటారు. చాలా కష్టపడతారు. నిజాయితీగా ఉంటారు. ఎవరి దగ్గర డబ్బులు ఆశించరు. వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తది, అరే! ఇంత కష్టపడుతున్నాడు కదా! బట్ ఎందుకు వృద్ధిలోకి రాలేకపోతున్నాడు? బట్ అందరికీ ఉంటది. కాస్త సమాజంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి. కష్టాలన్నీ తీరిపోవాలి. ప్రశాంతంగా ఉండాలి అని. సొంతిల్లు కట్టుకోవాలి. సొంత ఇల్లు కట్టుకోవాలి. ఒక చిన్న కనీసం ఒక పొలం భూమున్నా కొనుక్కోవాలి. దాన్ని సాగు చేసుకుంటూ బ్రతకచ్చు కదా! స్థిరాస్తి ఏదైనా ఉంటే బావుంటుంది కదా! ఇలా రకరకాల ఆశలు అందరికీ ఉంటాయి. బట్ కొంతమంది దానిని అచీవ్ చేయగలుగుతారు. కొంతమంది ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం చెప్దామండి. ఇప్పుడు స్థిరాస్తి రావాలంటే అంటే భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఐశ్వర్యవంతులు కావాలి అనంటే సహజంగా ఏం చేయాలంటారు? ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఐశ్వర్యాన్ని పొందే అదృష్టం జాతకంలో ఉండాలి. మనం గత జన్మలో ఏం చేశామో దాన్ని బట్టే ఈ జన్మ మనకు వస్తుంది. దాన్ని బట్టి మనకి యోగంలో ఇల్లు, పొలాలు, స్థలాలు సొంతంగా సంపాదించుకునే యోగ్యత ఉందా లేదా, ఐశ్వర్యాన్ని అనుభవించే రాత ఉందా లేదా అనేది మనం జాతకం చూపించుకోవాలి. మన పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో ఈ విషయం మనకు తెలుస్తుంది. అట్లాగే జాతకం ఒకసారి చూపించుకుంటే జాతకంలో మనకి ఎట్లా కలిసి వస్తుంది, ఏం చేస్తే కలిసి వస్తుంది, ఎట్లా చేస్తే మనం ఐశ్వర్యవంతులు అవుతాం, ఏం చేస్తే మనం ఇళ్ళు, పొలాలు, భూములు కొనగలుగుతాము, సంపదను పెంచుకోగలుగుతాము అని మనం జాతకం చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా వీటన్నిటికీ తోడు పేరు కూడా బాగుండాలి. పేరులో రాంగ్ నెంబర్ ఉన్నట్టయితే స్థలాలు, పొలాలు ఎన్ని సంపాదించినా కూడా ఉపయోగం ఉండదు. ఎన్ని సంపాదించినా వాటిని ఇంకోటి అనుభవిస్తాడు తప్ప మనం అనుభవించే యోగ్యత మనకు ఉండదు. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే. పేరు అంత పవర్ఫుల్. ఒక వ్యక్తి ఉన్నాడు, బోల్డంత సంపాదించాడు, బ్రహ్మాండంగా వందల కొద్ది ఎకరాలు కొన్నాడు, డజన్ల కొద్ది ఇల్లు కట్టాడు, బోల్డంత సంపాదించాడు. కానీ పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి, ఈ సంపాదన అంతా ఎవరు అనుభవిస్తారు? వేరే ఎవరో వాళ్ళ వారసులు, వాళ్ళ ఇంట్లో ఎవరికి యోగ్యత ఉంటే వాళ్ళు అనుభవిస్తారు కదా. కానీ ఒకసారి జాతకం చూపించుకుంటే దానికి మనకు సంబంధించిన తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఐశ్వర్యాన్ని పొందాలంటే ఒకవేళ సొంత ఇల్లు కట్టుకోవాలి, భూములు బాగా నిలబడాలి, భూ సంపద పెరగాలి, మా పేరు మీద ఒక గజం భూమి కూడా లేదు, కనీసం ఏదన్నా ఒక 2 ప్లాట్లు కొనుక్కోవాలి, లేదా ప్లాట్లు ఉన్న వాళ్ళు మాకేదో కనీసం ఒక ఎకరన్నా ఉంటే బాగుండు అని ఆశ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ స్థిరాస్తి అనేది చాలా విలువైంది. ఎందుకంటే భూమి పెరగదు, ఎప్పుడు కూడా మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు. భూమికి ఉన్న విలువ మీరు ఎక్కడన్నా దూరంగా వెళ్ళి తక్కువ రేట్లో ఏదన్నా వచ్చిన స్థలాన్ని కొనుక్కున్నా కూడా అది ఒకనాటికి మంచి విలువైన సంపదగా మారుతుంది. అవును. అందుకని భూ సంపదను పెంచుకోవాలంటే మనం ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య ఉపాసన మీకు గనక అబ్బినట్టయితే తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. తప్పకుండా ఐశ్వర్యాన్ని ఆయన ఇస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందాలంటే మంగళవారం నాడు, ఆదివారం నాడు ఆయన్ని దర్శించుకోవడం ఏంటి, సం సుబ్రహ్మణ్యాయ నమః, సం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, మంగళవారం నాడు, ఆదివారం నాడు స్వామిని దేవాలయంలో దర్శించుకోవడం, పూజించుకోవడం, వీలుంటే మంగళవారం, ఆదివారం ఉపవాసం ఉండి సం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆయన్ని ధ్యానిస్తే కనుక మీకు యోగ్యత ఉంటే తప్పకుండా, అంటే భగవదారాధన కానీ, జాతకంలో ఉండే అదృష్ట ఫలం కానీ, పేరులో ఉండే అదృష్ట సంఖ్య కానీ ఏవైనా సరే మనకున్న కొద్దిపాటి అవకాశాలను కూడా మంచి అవకాశాల కింద మార్చి, మనం 10 రూపాయలు పెట్టుబడి పెట్టినా కూడా అది రేపొద్దున 100 రూపాయలు పెట్టుబడిగా మారే అవకాశాలని మనకి అదృష్టాన్ని తీసుకొస్తాయి. అందుకని భగవంతుని ప్రార్థిస్తే నెక్స్ట్ వీళ్ళు సంపదను సంపాదించుకోవడానికి ఏం చేయాలనేది తెలుస్తుంది. సపోజ్ నాయన నీ పేరు బాగాలేదు, పేరు కరెక్షన్ చేయించుకో, జాతకం చూపించుకో. ఒకసారి జాతకం చూపించుకోవాలి. చూపించుకుంటే
అసలు మనకు ఆ యోగ్యత ఉందా లేదా ఒకటి, రెండు ఉంది కానీ ఏం అడ్డుపడుతోంది అనేది తెలుస్తుంది జాతకం చూపించుకుంటే. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల వల్ల ముందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళలేకపోతున్నాం ఏ గ్రహస్థితి వల్ల, దానికి మనం ఏం చేయాలని ఇవాళ రోజున రెమెడీస్, బ్రహ్మాండమైన రెమెడీస్ ఉన్నాయి. ఉమ్. ఆ రెమెడీస్ చేసుకుంటూ పోతే బ్రహ్మాండమైన భూ సంపదని సంపాదించుకోవచ్చు. ఇవన్నీ సాకారంగా అయ్యి ముందుకు రావాలంటే మీకు కాస్త సుబ్రహ్మణ్య స్వామి ఎడల భక్తి అబ్బి మంగళవారం ఆదివారం నాడు స్వామి సేవ చేసుకుంటూ ఉంటే మిగతా కావాల్సిన పనులన్నీ కూడా ఆయన అనుగ్రహంతో జరుగుతాయి. ఆ తర్వాత తప్పకుండా మీరు ఇళ్ళు, భూములు, ఐశ్వర్యాన్ని సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఇలా పూజించాలి ఇలాంటి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అంటే నియమ నిబంధనలు అనేది భక్తి ప్రధానం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఆయనకి కొద్దిగా శుచి శుభ్రత ఎక్కువ. ఉమ్. ఎట్లా పడితే అట్లా చేయకుండా భక్తిగా, ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు. అయ్యప్ప స్వామి భక్తులు విడి రోజుల్లో ఎలా ఉన్నా మాలేసుకున్నప్పుడు ఎంత నియమనిష్టలతో ఎట్లా ఉంటారో, 2 పూట్ల 3 పూట్ల స్నానం చేయటం, ఉమ్. పూజ చేసుకోవడం, ఎంత నిష్టగా ఉంటారో, ఒక పూట భోజనం చేయడం, ఒక పూట టిఫిన్ చేయడం, ఎట్లా ఉంటారో అట్లా చేస్తే సుబ్రహ్మణ్య స్వామి తొందరగా అనుగ్రహిస్తాడు. నియమనిష్టలతో చేస్తే ఎక్కువగా తొందరగా అనుగ్రహిస్తాడు. గురువు గారు, రైట్. అంటే చాలా మందికి ఉండే ఆశ ఇది. చాలా మందికి కదా, అందరికీ ఉంటుంది ఆశ. ఐశ్వర్యవంతులుగా ఉండాలి, టెన్షన్ లేకుండా. ఇంకోటి ఏంటంటే మంగళవారం నాడు, ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి సేవతో పాటుగా మంగళవారం నాడు, ఆదివారం నాడు కందులు, గోమాతకి నానబెట్టిన కందుల్ని దానాగా పెట్టడం కూడా మనకి ఐశ్వర్యాన్ని పెంచే మార్గం అవుతుంది. ఉమ్. సో అప్పుడు కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఓకే. ఆ అనుగ్రహంతో తప్పకుండా వీళ్ళకి ఏమాత్రం అవకాశం, జాతకంలో కొద్దిపాటి అవకాశం ఉన్నా కూడా ఒక మంచి అదృష్టానికి దారితీసి ఓ ఇల్లు, ఒక స్థలమో కొనుక్కోవడానికి, సంపదని సంపాదించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. గురువు గారు, ఐశ్వర్యవంతులు కావాలి అంటే ఏం చేయాలి? ఏ దేవుణ్ణి ఆరాధించాలి? చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. ఐష్మతి భవ.